రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా రాజకీయ వేడి మరింతగా పెరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా అరెస్టులకు నిరసనగా తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులంతా రోడ్లపైకి తరలొచ్చాయి. హైదరాబాద్తో పాటు కొడంగల్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ పనితీరును కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఎండగడుతున్నారు. భవిష్యత్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఆందోళనతో వారి కుటుంబ సభ్యులతో సహా దేశానికి ప్రభుత్వానికి ఒక సూచన చేశారు. కోట్లాది మంది జీవితాలు తల్లకిందులవుతున్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఒక డిమాండ్ ముందుకు తీసుకుని వచ్చారు. ఆ డిమాండ్కి అనుగుణంగా మేమందరం ఆశించాం నరేంద్ర మోడీ గారు వెంటనే ఆ మంత్రి గారి చేత రాజీనామా చేపిస్తారనో లేకపోతే వారిని తొలగిస్తారనో ఆశించాం. కానీ దురదృష్టం, తొలగించకపోగా ప్రశ్నలు ఇచ్చినటువంటి విద్యార్థుల్ని ఇంకా తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తున్న పరిస్థితుల్లో కోట్లాది మంది నిరుద్యోగ యువత ఇచ్చినటువంటి ఆలోచన, వారి భావాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని లక్షల మంది ఈరోజు నిరుద్యోగ యువకులు వెళ్ళి నగర వీధుల్లోకి వచ్చి మా ఆవేదన వినండి అని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతు విప్పితే ఆ గొంతు నొక్కుతూ అమానుషంగా లాఠీచార్జ్ చేస్తూ రక్తం కారేటట్టుగా ఆడపిల్లలను కూడా చూడకుండా దారుణంగా చేసినటువంటి సంఘటన కదిలిపోయినటువంటి ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, మిగతా పార్లమెంట్ సభ్యులందరూ కలిసి ఈరోజు బయటకు వచ్చి ఈ దారుణం, దుర్మార్గం, ఈ దేశ యువత పట్ల మనం అందరం బాధ్యతగా ప్రవర్తించాలి, వారి భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని చెప్పి వారు బయటకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా పోలీసుల చేత బలవంతంగా లాక్కొని వెళ్ళి వారి తీరుని ఈరోజు దేశం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం అమానుషంగా డిక్టేటోరియల్ మేనర్తో ముందుకు పోతున్నటువంటి వైనంతో ఈ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తే ఒక పెద్ద ప్రశ్నార్థకమైంది. అందుకే దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఆ నిరసనలో భాగంగానే ఇవాళ వరంగల్ నడిబొడ్డును కూడా ఇక్కడ ఎన్ఎస్సీఐ, యూత్ కాంగ్రెస్, అట్లాగే జిల్లా నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం వీళ్ళంతా చేస్తూ ఉంటే దీనిపైన తీవ్రంగా మేము ఖండించడానికి వచ్చాం. రాహుల్ గాంధీ గారి అరెస్ట్ను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది విద్యార్థులకి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. విద్యార్థుల పక్షాన, యువత పట్ల, యువత పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి వాళ్ళ హక్కుల కోసం